ఫుల్ అయిపోయింది సారు. అప్పుడు అంతమందికేమో 100 రూపాయలకు కిలో ప్యాకెట్ నూనె వచ్చింది. ఇప్పుడు 150 రూపాయలు అంటారు. 160 రూపాయలు నూనె ప్యాకెట్ అయిపోయింది. మళ్ళీ రైస్ కూడా పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి పెరిగింది సారు. కూళ్ళు మాత్రం పెరుగుతలేవు. కూళ్ళు అంతే ఉంటున్నాయి. ఇప్పుడు మనం పోతాం మిల్లుగల్ల దగ్గరికి, మేడం దానికి గింత ఇవ్వండి మేడం 1000 రూపాయలు అంటే, నీకు 2 గంటల పనికి ఒక 1000 రూపాయల 200 తీసుకో 300 తీసుకో 10 నిమిషాలు 20 నిమిషాల పని ఇట్లా చెప్తారు సారు. బయట ఇక కూళ్ళు అయితే లేవు. వాళ్ళు రేట్ అట్లా చెప్పుట్లా మాకు ఇక మాతో కాకుండా ఇంకోళ్ళతో చెప్పించుకుంటాం. ఇక్కడ ఎందుకు కూర్చుంటాం సార్ పని అంటే అట్లా అవుతుంది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీకేమన్నా మేలు జరిగిందా? నాకేం జరగలేదు సారు, జరగలే. అయితే బ్యాంక్లో లోన్ తీసుకున్నాము, ఒక 20,000 తీసుకున్నాము. ఆ 20,000 కూడా మాఫ్ చేయలే. ఇక చేసిన వాళ్ళకు 2 లక్షలు చేసినట్టుండు, 1,00,000 రూపాయలు చేసినట్టుండు. అవి ఇక్కడ చేసిండే ఏమో సారు. ఇక్కడ మా జైదపూర్ సైడ్ సార్. ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వస్తున్నాయా? ఏం వస్తలేవు సారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో లీల బిల్ అంటుండు, లీల బిల్ తీసుకుంటా అంటుండు. మళ్ళీ ఇంటి పన్నులు అంటుర్రు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో 1 రూపీ కలెక్షన్ ఇచ్చిండు, మేము వాటర్ బిల్లు కట్టలేవు. ఇప్పుడు ఇంటి పన్ను కట్టాలంటుండు, లీల బిల్లు కట్టాలంటుండు, వాటర్ బిల్లు 500కి సిలిండర్ అన్నాడు. ఇప్పుడు 1000 రూపాయలు 850 తీసుకుంటాడు పాత ఉన్న రేటు. మళ్ళీ తద్మే మీ అకౌంట్లో వేస్తా అంటుండు. ఇంకా ఆయన మన దగ్గర తీసుకొని మన పైసలు మన అకౌంట్లో వేయటం ఏంది? మనం వేసుకోమా సార్ ఉంటే? జరిగేది అట్లా జరుగుతుంది సారు. మళ్ళీ ఇంట్లో ఒక లేడీస్కు 2500 ఇస్తా అన్నాడు. ఆ 2500 కూడా ఇస్తలేడు. 2500 కాదు 25 పైసలు కూడా ఇస్తలేడు సారు. ఏమున్నా మాటలే చెప్పిండు గెలిచేదాకా. గెలిచినాక ఇట్లా చేస్తుంది సారు. అది జరిగింది.